ఇండియాకి, కెనడాకి ఉన్న డిఫరెన్స్‌లో ఇదొక మేజర్ డిఫరెన్స్ యాస్ ఎ పేరెంట్‌గా నేను చూసింది. అదేంటంటే, మన దగ్గర సమ్మర్ రాగానే పేరెంట్స్ అందరూ, అయ్యో! ఇప్పుడు వీళ్ళని ఇంట్లో పెట్టుకోవాలా? సమ్మర్ క్యాంప్స్ చాలా కాస్ట్‌లీ. అక్కడ ఏం నేర్పిస్తారో కూడా తెలీదు అని అనుకోని చాలామంది టెన్షన్ పడిపోతుంటారు సమ్మర్ హాలిడేస్ రాగానే. కానీ ఇక్కడ చాలా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. పర్టిక్యులర్ ఏరియాకి వేరే వేరే కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. సో, గవర్నమెంట్ స్పాన్సర్డ్ అనమాట. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఫ్రీగా ఉంటాయి. చాలా యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. త్రూఅవుట్ ది ఇయర్ కూడా అండ్ సమ్మర్‌లో కూడా. ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. ఏజ్ గ్రూప్స్ బట్టి అది డిఫరెన్షియేట్ చేసి ఉంటారు. సమ్మర్‌కి అయితే మనం చాలా ముందే రిజిస్టర్ అయ్యి ఉండాలి. బికాజ్ ఫ్రీ సర్వీస్ లేదా తక్కువ రేట్‌కి ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ సంథింగ్ బెటర్ ఆబ్వియస్‌లీ డిమాండ్ ఎక్కువ ఉంటది. సో, మనం రిజిస్ట్రేషన్ అనేది చాలా ముందే చేసి పెట్టుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ క్లాసెస్ కానీ, క్యాంప్స్ కానీ. సమ్మర్ క్యాంప్ అంటే యాక్చువల్‌గా మనోళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి నేర్పించడం సమ్మర్‌లో ఈ సమ్మర్ క్యాంప్ అని. బట్ నో, యాజ్ అ టర్మ్ సేస్ సమ్మర్ క్యాంప్ అంటే ఇట్స్ ఎ క్యాంప్ అనమాట. సో, పిల్లలకి ఆ క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్, అడ్వెంచరస్ లైఫ్ అదంతా చూపించడం ఈ సమ్మర్ క్యాంప్. సో, ఇక్కడ అలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పార్క్ ప్రోగ్రామ్స్ అని, యూత్‌కైతే లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ అని, అంటే వాలంటీర్‌షిప్ తీసుకొని సొసైటీకి, కమ్యూనిటీకి వెల్ఫేర్ ఏమన్నా చేయడము, అలా ఎంగేజ్ చేస్తారు. ఇంకా సమ్మర్ క్యాంప్స్ అయితే ఉంటాయి. అది కాకుండా చిన్న పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి యోగా క్లాసెస్ అని, ఫిట్‌నెస్ ట్రైనర్స్ అని చాలా ఉన్నాయి. కొన్ని ఇయర్ రౌండ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. లైక్ రిక్రియేషనల్ క్లాసెస్ అని, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్, ఇంకా స్కేటింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా డే కేర్ అండ్ ఎర్లీ ఆన్ సెంటర్స్ గురించి ఐ హ్యావ్ లాట్ టు సే. సో, ఫ్యూచర్‌లో ఒక లాంగ్ వీడియో పెడతాను దాని గురించి. బట్ ఐ రియలీ లవ్ ద కల్చర్.